జై తెలంగాణ. నా పేరు హరీష్ గౌడ్. తెలంగాణ విద్యార్థి సమైక్య టీవీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కొనసాగుతున్నాను. తెలంగాణ ఉద్యమంలో మనం అందరం క్రియాశీలకంగా పనిచేయడం జరిగింది. అప్పుడు మనం ఎలాంటి పదవులు ఉద్యోగాలు ఇలాంటివి ఆశించకుండా స్వచ్ఛందంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తే తెలంగాణ ఉద్యమ పార్టీ అని చెప్పుకున్న టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను వాడుకున్నది తప్ప ఎలాంటి ఫాయిదా లేదు. ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తులు, ఉద్యమాన్ని వ్యతిరేకించిన వ్యక్తులు ఉద్యమ పార్టీ అని చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించిళ్ళు. ఈరోజు కూడా వాళ్ళు మళ్ళీ ఈ ప్రజాప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇక్కడ పదవులు అనుభవించడానికి ముందుకు వస్తున్నారు. ఉద్యమకారులకు పట్టించుకున్న నాదుడు లేడు. కాబట్టి మన భద్రన్న నాయకత్వంలో తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక పెట్టుకొని దానికి సంబంధించిన విధి విధానాలు చేసుకొని గత సంవత్సరంన్నర కాలంగా ముందుకు పోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన యూత్ డిక్లరేషన్లో చేసినటువంటి ఉద్యమకారులకు చేస్తున్నటువంటి ప్రతిదీ అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీల్లో పెట్టినటువంటి ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామనే దాన్ని కూడా అమలు చేయాలని చెప్పి ఎజెండాగా పెట్టుకొని ముందుకు సాగడం జరుగుతుంది. ఇక ఉద్యమకారులకు ఏం కావాలి, ఏమేం కావాలనేది ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసుకొని మనం ముందుకు పోదామని చెప్పి అధ్యక్షుడిని నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ విద్యార్థి ఉద్యమ చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని చెప్పి ఉద్యమకారులకు సబ్సిడీతో కోరినటువంటి రుణాలు కూడా ఇవ్వాలని చెప్పి నేను దీంట్లో చేర్చాలని చెప్పి నేను భద్రన్న చెప్తా ఉన్నాను. ఇంకా సీనియర్ ఉద్యమకారులు రావాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మనం ఒక కోఆర్డినేషన్ కమిటీగా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తున్నాను. సీనియర్ ఉద్యమకారుడు శెట్టన్నకు స్వాగతం. కోదండరామ్ గారు తనకు పదవి రాగానే ఉద్యమకారులను మర్చిపోయినట్టున్నాడు. ఉద్యమకారుల గురించి కూడా పట్టించుకోవాలని చెప్పి నేను ఉద్యమకారుల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.